ప్రియమైన నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు కళాకారులకు, కళా పోషకులకు, పెద్దలకు, పూజ్యులకు నా నమస్కారాలండి. ముందుగా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులకు, కళా కుటుంబ సభ్యులకు, దర్శకులకు, రైటర్లకు, నిర్మాతలకు, ఆర్టిస్టులకు నా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నానండి. నా పేరు ఆదినారాయణరావు బాబా, విశాఖపట్నం. నేను డైరెక్టర్. నేను ఒక చిన్న సినిమా త్వరలో ప్రారంభించబోతున్నాను. దాని పేరు అన్వేషిత ఓ అరుంధతి కథ. సో ముఖ్యంగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులకు, పెద్దలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. కానీ ఒక్క నిమిషం, మన తెలుగు ఇండస్ట్రీకి ఈ మధ్యకాలంలో ఏదో ఒక అపకీర్తి ఆవహించుకుందండి. కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఏదో దుష్టశక్తి ఆవరించింది. దయచేసి నేను చెప్పే మాటలు కొద్దిగా అందరూ ఆలోచించగలగాలని ఒకసారి నేను తెలియపరుచుకుంటున్నాను. సో పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్లో జరిగిన ఒక ఘోరం మన తెలుగు ఇండస్ట్రీని చాలా బాధ కలిగించే విధంగా అయ్యింది. ముఖ్యంగా రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, వారి అబ్బాయి శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉండడం చాలా తీరని దిగ్భ్రాంతికి గురి చేసింది యావత్ సినిమా ఇండస్ట్రీకి. అందుకని ఒక్క నిమిషం ఈ వీడియో ముఖంగా నా కళామ తల్లి బిడ్డలందరి తరపున వచ్చి నేను ఒక్క నిమిషం ఆమెకు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, మౌనం పాటిస్తున్నాను. రేవతి గారు అకాల మరణం చెందడం పట్ల యావత్ సినిమా ఇండస్ట్రీనే కాదు, అభిమానులకు కూడా చాలా నిరాశపరిచింది. ఇందులో ఎవరు చేసిన తప్పు కాదు, ఎవరు చేయాలని అనుకున్న తప్పు కాదు. కానీ అన్ఫార్చునేట్లీ అలా జరగడం అందరికీ బాధాకరం. దయచేసి సినిమా అభిమానులకు కానీ, కళాకారులకు కానీ, హీరోల అభిమానులకు కానీ, అలాగే రాజకీయ నాయక అభిమానులకు కానీ, నేను ఒక అభిమానిగా, నేను మెగాస్టార్ గారి అభిమానిని, పవన్ కళ్యాణ్ గారి ఆచరణలో బతుకుతున్న వాడిని, పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తూ బతుకుతున్న వాడిని, చంద్రబాబు నాయుడు గారంటే ప్రాణం పెట్టిన వాడిని. అటువంటి ఒక అభిమానిని నేను కూడా. దయచేసి ప్రతి అభిమాని ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ వెనకాతల మీకు కుటుంబం ఉంది. మీకేమైనా జరిగితే మీ కుటుంబం కూడా రోడ్డు పాలు అయిపోతుంది. దయచేసి ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా, ఏ సినిమా ఓపెనింగ్స్ అయినా మీరు అభిమానంగా చూడండి, చప్పట్లు కొట్టండి, మీ అభిమానాన్ని చాటుకోండి. కానీ రిస్క్ తీసుకోకండి. దయచేసి ఎవరికో కర్మజాలకు ఏదైనా జరిగితే యావత్ సినిమా ఇండస్ట్రీని అనేక మంది నెటిజన్లు అనేక రకాలుగా అపార్థాలకి తావుతీస్తున్నారు. దయచేసి ఆ విషయాన్ని సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో, కళ పట్ల, కళాకారుల పట్ల అభిమానాన్ని చూపే ప్రతి అభిమానికి కూడా నేను నా 2 చేతులు జోడించి నా హృదయపూర్వకంగా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. రిస్క్ తీసుకోకండి, మీ అభిమానాన్ని చాటుకోండి. కానీ అభిమానంతో పాటు జాగ్రత్తలు కూడా పాటించండి. మీతో ఉన్న మిగతా మిత్రులను కూడా జాగ్రత్తలు పాటించే విధంగా వాళ్ళని కూడా మలుచుకోండి అని
నేను ఈ వీడియో చేశాను. ముఖ్యంగా తెలుగు కళాకారులకు, కళాభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గతించిన కాలంలో అనేక రకాల బాధలు, బంధాలు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న యావత్ సినిమా ఇండస్ట్రీ ఇకపై మంచి సంతోషకరమైన వాతావరణంతో ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధించాలి. ప్రతి ఒక్క నిర్మాత కూడా సక్సెస్ అవ్వాలి. ఒక నిర్మాత సక్సెస్ అయితే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు. తద్వారా వందలాది మందికి, కళాకారులకు కానీ, కళా పోషకులకు కానీ, కార్మికులకు కానీ, అనేక మంది ఆర్టిస్టులకు కానీ కొన్నాళ్ళ పాటు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి నిర్మాతలు బాగుండాలి, అలాగే హీరోలు బాగుండాలి. వాళ్ళ ద్వారాగా వాళ్ళని అభిమానించే అభిమానులు బాగుండాలి. జై కళామ తల్లి పోషకులారా, కళామ తల్లి బిడ్డలారా, జై సినిమా అభిమానులారా, అందరికీ నా నమస్కారాలు. నేను ఆదినారాయణరావు బాబా, ఫిలిం రైటర్ అండ్ డైరెక్టర్, విశాఖపట్నం. జై హింద్, జై హింద్.